నమస్తే. నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో జనవరి నెలల నుంచి అంటే నెక్స్ట్ 2025 జనవరి ఆన్వర్డ్స్ ఆ, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కొన్ని సేవలలో ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అన్నది ఆ, బంద్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిలుపుదల జరిగేట పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు కానీ, ప్రస్తుత ఈ 6 నెలల్లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్యశ్రీకి పెండింగ్ బిల్లులు ఏదైతే ఉందో అవి గత 3 నెలల నుంచి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా కూడా బిల్లులు పెండింగ్ క్లియర్ చేయండి అన్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరగా వైద్య సేవా ట్రస్ట్ సిఇఓ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ వారు హెచ్చరిక చేశారు. సో మీరు ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు కానీ రిలీజ్ చేయకపోతే కనుక జనవరి నుంచి డేట్ కూడా అనౌన్స్ చేసినట్టున్నారు. జనవరి 6వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా నిలిపివేస్తాము అనేటువంటి హెచ్చరిక అయితే చేస్తున్నారు. సో దీంతో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు సంబంధించినటువంటి వ్యక్తులు వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజానీకానికి ఇది ఒక పిడుగు లాంటి వార్త అని అనుకోవాలి. ఎందుకంటే సూపర్ స్పెషాలిటీస్కి వెళ్ళి మెరుగైనటువంటి వైద్యం చేయించుకోలేనటువంటి వ్యక్తులకు ఇది ఒక గొప్ప వరమనే అనుకోవాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఈ డిసీజ్కి సంబంధించినటువంటి చాలా వరకు యాడ్ చేసినటువంటి సందర్భం. సో ఆ సందర్భంలో బిల్లులు వచ్చినాయా లేవా అన్నది పక్కన పెట్టేద్దాం. ఆ టైంలో కూడా చాలామంది హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీని వ్యతిరేకించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా పేదల పాలిటి సంజీవని అయినటువంటి యొక్క ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేయడం అనేది పేద ప్రజల మీద భారం పడ్డట్టే. ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలతో కూడినటువంటి సరైనటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ అంతంత మాత్రమే ఉన్నాయి. గతంలో పోల్చుకుంటే దానికి బిఫోర్కి గతానికి పోల్చుకుంటే మెరుగైనది అన్నమాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే పరికరాలు కానీ అరేంజ్ చేయడం, నాడు నేడు కింద హాస్పిటల్స్ని డెవలప్ చేయడం కానీ, దాని ద్వారా అటాచ్డ్గా ఉన్నటువంటి విలేజ్ క్లినిక్లను తీసుకురావడం, అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వైద్యం అనేది పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ కింద ఇంకొన్ని కొత్త వ్యాధులను కూడా జత చేయడం జరిగింది. సో దాంతో పేద ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపరేషన్లు కానీ లేకపోతే ఏదైనా కానీ ప్రమాదకరమైనటువంటి జబ్బులు కానీ లేకపోతే ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకోలేనటువంటి పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా, వైట్ రేషన్ కార్డు ద్వారా సాధ్యమైనంతలో డబ్బులు తగ్గేవి. కానీ అదే పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తే కనుక ఈ పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయి ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. తద్వారా ఇప్పుడు కానీ ఆరోగ్యశ్రీ పథకాన్ని కానీ ఆపేస్తే ప్రభుత్వానికి కూడా చాలా వ్యతిరేకత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మనం రకరకాల స్కీములు తేవాలి అని అంటున్నారు, అంటే ఇన్సూరెన్స్ కంపెనీ టైప్లో తేవాలనుకుంటున్నారు. సో దానివల్ల నాకు తెలిసి ప్రయోజనం అయితే ఉండదు. చాలా టెక్నికల్ పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ కార్డ్స్ అంటే ఆరోగ్యశ్రీ అంతకుముందు ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా దీన్ని కొనసాగిస్తే బాగుండు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ ఆలోచన విధంగా వెళ్తున్నట్టు లేదు. సో ఏది ఏమైనా ఇది మాత్రం పేద ప్రజలకు పిడుగు లాంటి వార్త అని అనుకోవాలి. ఆరోగ్యశ్రీ దాదాపు 50 నుంచి 60 లక్షల పైబడిగా ఆరోగ్యశ్రీ కార్డ్స్ కలిగినటువంటి లబ్ధిదారులు ఉన్నారు. అంటే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు గత ప్రభుత్వంలో అలాట్ చేసింది. ఇది రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఇది ఉన్న తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేశారు, కానీ పూర్తిగా దీన్ని నిర్మూలించాలి అనే ఒక సాహసం అయితే చేయలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే లేకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడం అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అన్నది అర్థం కావట్లేదా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కానీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి స్కీమ్ ఏదైతే ఉంటుందో
అది కానీ నిర్మూలించే పనిలో కానీ ఉంటే గనక ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని మొత్తానికి పూర్తి బాధ్యత అందరూ అనుభవించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.